వాటన్నిటిని కూడా ఏం చేయాలంటే సమ్ చేసేస్తే అవుట్పుట్ ఎంత వస్తుందో దాన్ని మాత్రమే ప్రింట్ చేయండి అని అడిగారు అనమాట. ఓకేనా? ఓకేనా? అంటే నాకంటే ఒక నెంబర్ అనేది ఇస్తారంట ఇన్పుట్లో. ఆ నెంబర్ వరకు ఉన్న న్యాచురల్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఏం చేయమన్నారంటే ప్రింట్ చేయమన్నారు. 4 అని ఒక నెంబర్ తీసుకున్నాం. 4 వరకు ఉండే న్యాచురల్ నెంబర్స్ ఏంటి చెప్పండి? న్యాచురల్ నెంబర్ స్టార్ట్స్ విత్ 1 నుండి కదా. 1, 2, 3, 4. ఇప్పుడు 1 అని 2ని 3ని 4ని సమ్ చేస్తే ఎంత వస్తుంది అవుట్పుట్? ఎంత వస్తుంది అంటే ఇప్పుడు నాకు అవుట్పుట్ ఎంత ప్రింట్ అవ్వాలంటే 10 అనేది ప్రింట్ అయిపోవాలన్నమాట. అలా ప్రింట్ అవ్వాలంటే ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తారనేది ఇక్కడ ఉన్న టికెట్ అనమాట. కాబట్టి ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి ఎక్స్ప్లెనేషన్. ఒక నెంబర్ అనేది 6 అని తీసుకున్నాను. ఆ 6 వరకు న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుండి ఉండాలంటే ఇక్కడే చెప్పారన్నమాట టికెట్లో. ఎక్కడి నుంచి చెప్పారు? న్యాచురల్ నెంబర్స్ 1 నుండి స్టార్ట్ అవుతాయి అని చెప్తారన్నమాట జనరల్గా. 0 అనేది హోల్ నెంబర్ అంటారు. మీ అందరికీ తెలుసు న్యాచురల్ నెంబర్స్ 1 నుండి స్టార్ట్ అవుతాయి కదా. ఆ నెంబర్ని మనం ఏదైతే తీసుకున్నామో ఆ నెంబర్ వరకు ఉన్న న్యాచురల్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సమ్ చేసేస్తే అవుట్పుట్ ఎంతైతే వస్తుందో ఆ అవుట్పుట్ని మాత్రం ఏం చేయాలంటే ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలంటే ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అనేది దాని మీనింగ్ అనమాట. ఇప్పుడు సపోజ్ దట్ 6 అని తీసుకున్నాను. 6 వరకు ఉండే న్యాచురల్ నెంబర్స్ ఏంటి? 1, 2, 3, 4, 5, 6. అంటే ఈ నెంబర్స్ అన్నిటిని కూడా సమ్ చేస్తే అవుట్పుట్ ఎంత రావాలి? 21 రావాలి. ఆ 21 అనేది ప్రింట్ చేయడం అనేది ఎలా చేస్తారు అనేది నాకున్న టికెట్ అనమాట. ఈ టైప్ ఆఫ్ టికెట్లు కనుక మనం కంప్లీట్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? లూప్ లూప్ అనే సమ్ అనే కాన్సెప్ట్స్ కనుక మనం డీల్ చేయాలి అంటే ఒకటే ఒకటి అనమాట. ఏం చేస్తారంటే మనం తీసుకున్న నెంబర్కి టోటల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సమ్ చేసుకుంటూ ఉండాలి. అంటే నాకు నెంబర్లు తెలిస్తే వాటిని సమ్ చేయాలంటే జనరల్గా చేసుకోగలను. ఏది స్టేట్మెంట్ ఇంకొక స్టేట్మెంట్ వాడేసి నేను చేయగలను. అలా కాకుండా ఇలా కనుక చేయాలి అంటే అప్పుడు నేను ఏం చేసేసానంటే అప్పుడు నేను లూప్ సహాయంతోనే చేయగలను అనమాట టికెట్స్ అన్నిటిని కూడా. అలా చేయాలంటే మనం ఎలా రాయాలో చూద్దాం అనమాట. ఓకే, అందుకోసం నేను ఏం చేస్తానంటే ఒక నంబర్ ఇస్తారు కదా, ఆ నంబర్స్ ఏంటో చూద్దాం అన్నమాట. నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని తీసుకున్నా అంటే ఇన్పుట్లో ఒక నెంబర్ ఇస్తారని చెప్పాను కదా, ఆ నెంబర్ తీసుకుంటాను. ఇంట్ ఆఫ్ అని పెట్టేసి ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాను అనమాట. ఓకే, అది ఎంత తీసుకున్నాం అంటే ఒక నెంబర్ ఎంత ఇచ్చారనుకున్నాము? 6 అని తీసుకున్నాను. ఆ 6 వరకు ఏవైతే న్యాచురల్ నెంబర్స్ ఉంటాయో ఆ న్యాచురల్ నెంబర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలి? ఆ న్యాచురల్ నెంబర్స్ అన్నిటిని కూడా ఎడిషన్ చేసేసి వాటి యొక్క టోటల్ ఎంత వస్తుందో దాన్ని మాత్రం మనం ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలంటే దేని సహాయంతో చేస్తారని మనం చెప్పుకున్నాము. ఒక లూప్ సహాయంతో చేసినప్పుడు మాత్రమే ఆ న్యాచురల్ నెంబర్స్ అన్నిటిని కూడా సీక్వెన్స్లో కౌంట్ చేసుకోవడం అనేది చేయొచ్చు అని చెప్పాం కదా. దానికోసం మనం ఏం వాడుతున్నాము? వైల్ లూప్ సహాయంతో చేస్తామని మనకు తెలుసు కదా. అలా చేయాలంటే సింటాక్స్ ఏంటి? వైల్ అని రాసి కండిషన్ చెప్పేసి కిందకి వెళ్ళేసి మనం ఏం చేస్తాం? రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ కోడ్ అంటాం అనమాట. రిపీటింగ్ కోడ్ అని రాస్తుంది అనమాట. ఆ తర్వాత నేను ఏం చేయాలి? దాని తర్వాత ఏం చేయాలి? అప్డేషన్, టెర్మినేషన్ కండిషన్స్ అనేవి చెక్ చేసుకోవాలి. ఇన్స్టాలేషన్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి? కౌంటర్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వాల్యూ ఎంత తీసుకుంటాం? 0. అప్డేషన్ అనేది చేయాలంటే అప్పుడు ఏం చేస్తున్నాం? కౌంటర్ అనే ఒక వేరియబుల్ పెట్టేసేసి ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి కౌంటర్ ప్లస్ 1 అని తీసుకున్నాం. ఇట్లా చేయడంలో ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ లేదు కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం తీసుకున్న టికెట్ ఏదైతే ఉందో ఆ టికెట్కి రిలేటెడ్గా ఉండే వాల్యూస్ అనేవి మనం చూసుకుందాం అనమాట. ఓకేనా, అవి చూడాలి అంటే ఇప్పుడు ఎలా చేస్తారు ఏంటిది అనేది చూద్దాం. ఓకేనా. ఓకేనా, దానికోసం నేను ఏం చేయాలి? సమ్ చేయాలంటే ఎలా చేయాలి? సమ్ చేయాలంటే అప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నేను ఎలా డీల్ చేయాలి? ఇందాక చేసేసాం కదా ప్రీవియస్ కోడ్లో. సమ్ ఈక్వల్ ఏం చేయాలి? ఎలా డీల్ చేయాలి? టెర్మినేషన్ కండిషన్లోకి వెళ్ళాం. టెర్మినేషన్ కండిషన్ అంటే మీ అందరికి అర్థమవుతుంది. అంత కౌంటర్
అనే దాన్ని ఏం చేయాలి, లెస్ దాన్ దేంతో డీల్ చేస్తాం మనము, మనం తీసుకున్న నెంబర్తో డీల్ చేస్తాం. అన్నిసార్లు మనం తీసుకోవాలని చెబుతున్నాం అన్నమాట. ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి, అప్పుడు ఏం చేయాలి, మనకి ఫస్ట్ ఒక నెంబర్ తీసుకోవాలి కదా, ఆ నెంబర్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎలా, ఇక్కడ సమ్ అన్నాం. ఓకే, సమ్ ఈక్వల్ టు 0 అని అన్నాం. ఓకే, ఇప్పుడు మనం సమ్ చేయాలి. ఆ సమ్ చేయాలంటే అప్పుడు ఏం చేస్తాం, సమ్ ఈక్వల్ టు అప్పుడు ఏం చెబుతా, నంబర్ నంబర్స్ అని తీసుకున్నాను. నంబర్స్ ఈక్వల్ టు ఎంత తీసుకున్నాను, 1. ఎక్కడ తీసుకోవాలి, యా యా మా అమ్మ ఇప్పుడే చెప్పింది అనమాట. ఏం చేసిందంటే, ఇప్పుడు నేను ఒక థింగ్ చేయాలని నాకు అర్థమైంది. ఏమర్థమైంది, ఓకే ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే, నా టికెట్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను ఇంట్లో ఒక నెంబర్ తీసుకున్నాను 4 అని. ఆ 4 అనేది రావాలంటే ఏం కావాలి, 4ని రిప్రజెంట్ చేసే న్యాచురల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఏం చేయాలి, వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. ఏవైతే 4 అనే నెంబర్ తీసుకున్నా ఆ నెంబర్ని రిప్రజెంట్ చేసే న్యాచురల్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటి కూడా మనం ఏం చేయాలంటే తీసుకోవాలన్నమాట. వాటిని మనం ఏం చేయాలి, సమ్ అనేది చేయాలన్నమాట. ఆ సమ్ చేయాలంటే ఫస్ట్ న్యాచురల్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అనేది మనం చెప్పాలన్నమాట. న్యాచురల్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ సమ్ అనేది తీసుకోకూడదు. ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్, నంబర్ అనేది ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ ఇంకో ఇన్పుట్లో ఏమన్నా నంబర్స్ ఉన్నాయనుకో వాటన్నిటిని తీసుకోవాలంటే ఈ రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్లో పెడతాను. అదైతే అర్థమైంది. అలా కాకుండా న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయో మనకు తెలియాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇందాక నంబర్ అన్నాం కాబట్టి నంబర్స్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకొని ఆ నెంబర్ ఎంత అనుకున్నా అంటే 1 అని తీసుకున్నాను. ఎప్పుడైతే నంబర్ 1 అని తీసుకున్నానో వెంటనే నేను ఏం చేశాను, సమ్ అనేది కౌంట్ చేస్తున్నాను అనమాట. సమ్ అనేది కౌంట్ చేయాలనుకో ఎలా కౌంట్ చేస్తున్నానంటే ఒకసారి చూస్తున్నాను అనమాట. సమ్ ఈక్వల్ సమ్ ఈక్వల్ అని పెట్టేసి నేను ఏం చేస్తున్నాను ఆ న్యాచురల్ నెంబర్ని కౌంటర్ ద్వారా 1 సెకండ్ ఇప్పుడు రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ రాయాలి కదా మనము ఎప్పుడు కూడా. 1 సెకండ్ ఇండెంటేషన్ ప్రాపర్గా చేసుకున్నాం. ఓకే 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 ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు నేనేం చేయాలి, న్యాచురల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని సమ్ చేసుకోవాలన్నమాట. అలా చేయాలంటే సమ్ ఈక్వల్ టు అని పెట్టేసి నేనేం చేశానంటే ఆ న్యాచురల్ నెంబర్ ఎంత ఉంటుంది, న్యాచురల్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ప్రతి కౌంటర్ను కూడా చేయాలి కదా. అప్పుడు నేను ఏం చేస్తానంటే కౌంటర్ ఎంతైతే తీసుకున్నానో ఆ కౌంటర్లో ఉన్న వాల్యూకి నేనేం చేస్తున్నానంటే నంబర్స్ ఎంతైతే ఉన్నాయో ఆ నంబర్స్ని యాడ్ చేసుకున్నాను అనమాట. అప్పుడు నాకేమైంది, సమ్ అనేది ఫస్ట్ నాకు వేరియబుల్ ఎంత ఉంటుంది, కౌంటర్ అంటే 0, న్యాచురల్ నెంబర్ అంటే స్టార్ట్ విత్ ఎక్కడ నుండి అన్నాను 1 నుండి అన్నాను. అంటే 0 + 1 అంటే ఎంత అయింది, 1. 1 అనేది ఎప్పుడైతే అయిపోయిందో వెంటనే లైన్ లూప్ ఎక్కడికి వెళ్ళింది, కౌంటర్ దగ్గరికి వెళ్ళింది. కౌంటర్ ఇప్పుడు ఏమైంది, కోడ్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోయింది. 0 + 1 అంటే ఆల్రెడీ ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోయింది. అంటే కౌంటర్లో వాల్యూ ఎంత స్టోరేజ్ అయింది, 1 అని ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఆ 1 తీసుకెళ్ళి పైన స్టోర్ చేసుకుంది. ఇప్పుడు లూప్లో తిరిగినప్పుడు ఏమైంది, సమ్ కాడికి రాగానే ఏమైంది, కౌంటర్ అంటే ఎంత అయింది 1, న్యాచురల్ నెంబర్ ఎంత 1. అంటే 1 + 1 అంటే ఎంత 2. అంటే ఫస్ట్ మనం తీసుకున్న నెంబర్ 1 అయితే సెకండ్ వచ్చి న్యాచురల్ నెంబర్ ఎంత అయింది 2 అయింది. ఆ రెండింటిని కూడా నేను ప్రింట్ చేశాను. అప్పుడు నాకు ఎంత అయింది, ఇంకొక వాల్యూ వచ్చేసినట్టున. తర్వాత మళ్ళీ ఏం చేశాను, ఆ నెంబర్ని తీసేసుకొని తర్వాత నెంబర్తో నేను ఏం చేశాను, కౌంటర్ వాల్యూని నేను స్టోర్ చేసుకున్నాను. అప్పుడు ఎంత అయింది 3. అట్లా నేను వరుసగా నేను ఏం చేసేసుకున్నానంటే ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. అప్ టు ఎక్కడ దాకా నేను తీసుకున్న నెంబర్ ఎంతైతే ఉంటుందో అంతవరకు నేను ఏం చేశానంటే ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. అలా వెళ్ళిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేను ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి టోటల్ వాల్యూ ఎంత చూడాలనుకుంటున్నాను కదా, అందుకని ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి సమ్ అని పెట్టేసాను అనమాట.
సమ్ అని పెట్టేసేసి దీన్ని ఇక్కడ తీసుకెళ్ళేసి ఏం చేద్దామంటే ఒకే వాల్యూ చూద్దాం అనుకున్నాను కదా అవుట్పుట్, ఇలా ఉంచేసేసి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఏమన్నా ఎర్రర్స్ వచ్చినాయో చూసుకొని దాన్ని సెర్చ్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు ప్లే అరౌండ్ చేసి చూస్తే అప్పుడు ఎంత వచ్చిందో చూద్దాం. ఎంత వచ్చిందంటే నేను 6 తీసుకుంటే నాకు అవుట్పుట్ 6 వచ్చేసింది. అంటే నేను చేసినప్పుడు ఏమైందంటే ఒక ఎర్రర్ అనేది వచ్చేసింది. ఆ ఎర్రర్ని కరెక్ట్ అవుట్ చేయాలంటే ఎలా అనేది చూద్దాం. అందుకోసం ఏంటంటే మీరు ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే నంబర్స్ అనే వాటిని ఎక్కడి నుండి తీసుకున్నాం, ఏమేమి తీసుకున్నామని చూడాలన్నమాట. ఈ ఈ లైన్కి కోడ్కి మీనింగ్ ఏంటనేది చూడాలన్నమాట. ఆ లైన్కి మీనింగ్ ఏంటంటే సమ్ ఈక్వల్ టు అని చెప్పాను అనమాట. సమ్ ఈక్వల్ టు అని పెట్టేసేసి అప్పుడు నేను ఏం చేశాను, కౌంటర్ అన్నాను. కౌంటర్ అంటే ఎంత, 0 ప్లస్ న్యాచురల్ నెంబర్ ఎంత, 1. అప్పుడు నాకు ఎంత అయింది, 1 వచ్చింది సమ్. ఓకేనా, ఇప్పుడు నేను కౌంటర్ అనేది ఇంకో రెండో కండిషన్లోకి వెళ్ళాను. కౌంటర్ అంటే ఎంత అయింది, 0 ప్లస్ 1 అంటే 1, 1 ప్లస్ 1 అంటే ఎంత, 2 అవుతుంది. అలా నేను 6 సార్లు కౌంట్ చేస్తే నాకు వాల్యూస్ ఎంత వస్తుందంటే నాకు 6 అని వస్తుంది. అలా కాదు కదా నాకు రావాల్సింది, ఫస్ట్ న్యాచురల్ నెంబర్ ఎంత, 1, 2, 3, 4, ఇలా ఈ న్యాచురల్ నెంబర్స్ అన్ని కూడా నాకు రిపీటెడ్గా రావాలి అంటే ఇలా చేస్తే నాకు రావట్లేదు. అందుకోసం ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే మరొక థింగ్ అనేది చేశాను. ఏం చేశానంటే నంబర్స్, అసలు న్యాచురల్ నెంబర్స్ ఏంటియో చూసుకుంటున్నాను అనమాట. ఆ న్యాచురల్ నెంబర్స్ ఏంటియో చూడాలి అంటే ఎలా చేస్తారంటే నేను తీసుకున్న నెంబర్ వరకు న్యాచురల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో చెప్పాలి అంటే దానికి వాల్యూ ఏంటంటే నేను తీసుకున్న న్యాచురల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నీ కూడా ఏ న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నానో అవన్నీ చెప్పాలంటే అప్పుడు నేను ఏం చేయాలంటే కౌంటర్ అనే నెంబర్కి నేనేం చేయాలి, 1 అనే నెంబర్ని ఏం చేయాలి, నంబర్స్లో ఉన్న నెంబర్ని యాడ్ చేయాలన్నమాట. అలా యాడ్ చేసినప్పుడు ఏమైందంటే అప్పుడు నాకు ఒక న్యాచురల్ నెంబర్ అనేది వస్తుంది. ఆ న్యాచురల్ నెంబర్స్ని నేనేం చేయాలి అంటే ఆ న్యాచురల్ నెంబర్ ఏదైతే వచ్చిందో ఆ వచ్చిన వాల్యూని నేనేం చేయాలి, ఏం చేయాలి, ఆ టెక్నిక్ నేర్చుకుని చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇలా చేసినప్పుడు మాత్రమే అవుతుంది. అంటే ఏంటనేది ఒకసారి చూద్దాం. ఈ టికెట్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉన్న టికెట్ అన్నమాట. ఆ టికెట్ గురించి ఒకసారి ఏం చేద్దామంటే లైన్ బై లైన్ అనేది చూద్దాం. ఏంటిదంటే మనం తీసుకున్న క్వశ్చన్ ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఏమేమి ఇచ్చారంటే ఒక నెంబర్ అనేది ఉందంట. ఆ నెంబర్ ఎంత అంటే మనం ఒక నెంబర్ ఎంత తీసుకున్నామంటే ఒక నెంబర్ ఏం చేశారంటే 4 అని తీసుకున్నాం. ఆ 4 అనే నెంబర్ని రిప్రజెంట్ చేసే న్యాచురల్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఒక ఇన్పుట్లో ఒక నెంబర్ అనేది ఇస్తారు. ఆ నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ వరకు న్యాచురల్ నెంబర్స్ ఎన్నైతే ఉంటాయో అన్ని న్యాచురల్ నెంబర్స్ని మనం ఏం చేయాలంటే సమ్ అనేది చేస్తే ఆ సమ్ అనేది ఎంత వస్తుంది అనేది మనం ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తారనేది నాకున్న టికెట్ అనమాట. ఆ టికెట్ని మనం కంప్లీట్ చేయాలంటే ఎలా చేస్తారనే దాని గురించి చూస్తున్నాను అనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒకటి చేస్తామన్నమాట. ఎలా చేస్తారంటే మనం ఏదైనా ఒక నెంబర్ కనుక తీసుకున్నామనుకో ఆ నెంబర్ని మనం కనుక సమ్ అనేది చేయాలనుకో న్యాచురల్ నెంబర్స్ని అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే లూప్ అనే దాని సాయంతో మాత్రం మనం ఏం చేయగలమంటే ఈ సమ్ని మనం సాల్వ్ అనేది చేయగలం అనమాట. అలా సాల్వ్ చేయాలంటే మనం ఎలా డీల్ చేయాలంటే ఒకే ఒక మెథడ్లో మాత్రం మనం డీల్ చేయగలం అనమాట. అలా డీల్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ వైల్ లూప్ అనే దాని సహాయంతో డీల్ చేస్తాం. అలా వైల్ లూప్ రాయాలి అనుకోప్పుడు మనం ఏం చేయాలి అంటే దానికోసం మనం ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఇనిషియలైజేషన్, టర్మినేషన్ కండిషన్ ఇనిషియలైజేషన్, టెర్మినేషన్ అండ్ అప్డేషన్ అనే స్టెప్ అనేది చేయాలి. ఓకే, అవి చేసేసుకున్నాను. అవన్నీ ఎలా చేశానంటే ఒకసారి చూసుకుంటూ వెళ్ళిపోయాను. ఇక్కడికి వెళ్తున్నాను అనమాట. మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను, ఇక్కడికి వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయాలంటే ఇన్స్టాలైజేషన్ అనేది రాయాలి. ఇన్స్టాలైజేషన్ చేయాలంటే కౌంటర్ అని ఒక వేరియబుల్ తీసుకుని ఆ కౌంటర్ వేరియబుల్ ఎంత అని తీసుకున్నా అంటే 0 అని తీసుకున్నాను. ఓకే, తర్వాత ఏం రాయాలి, లూప్ రాయాలి. వైల్ అని రాసేసి అక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను ఒక కండిషన్ అనేది చెప్పాలి. ఆ కండిషన్ అనేది ఎప్పుడు ఎంత ఉండాలి,
కౌంటర్ అనే దాన్ని లెస్ దాన్, దేనికి లెస్ దాన్గా ఉండాలి, మనం తీసుకునే ఇన్పుట్ నెంబర్స్కి లెస్ దాన్గా ఉండాలి అనుకున్న నెంబర్ అని తీసేసుకున్నాను. అయిపోయింది. ఇక్కడికి వెళ్ళి నేనేం చేయాలి, రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఇవ్వాలి. ఆ రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏందో నాకు తెలియదు. అందుకని ఇక్కడికి వెళ్ళి నేనేం చేయాలి, అప్డేట్ అనేది చేయాలి. అప్డేట్ చేయాలంటే ఏం చేయాలి, కౌంటర్ అనేది తీసేసుకొని ఆ కౌంటర్లో నేను ఏదైతే కౌంట్ చేసుకున్నానో అక్కడ రాసిన రిపీటింగ్ కోడ్ మొత్తాన్ని కూడా నేను ఏం చేశానంటే ఒకసారి ఎడిషన్ అనేది చేశాను. ఓకేనా. ఇప్పుడు ఫైనల్లీ నేనేం చేయాలి, ప్రింట్ చేయాలి. ఏం ప్రింట్ చేయాలి, ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఏం చేయాలి, నేను తీసుకున్న న్యాచురల్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి యొక్క సమ్ అనేది చేయాలన్నమాట. అలా సమ్ చేయాలంటే ఇలా రాయాలన్నమాట. టోటల్ వాల్యూస్ యొక్క సమ్ తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ప్రింట్ ఆఫ్ ఏదైతే లూప్ అయిపోయిందో ఆ లూప్ అయిపోయిన తర్వాత నేను ఏం చేయాలి, ప్రింట్ ఆఫ్ సమ్ అని పెట్టాలి. ఇక్కడ దాకా నాకు అర్థమైపోయింది. ఓకే. ఇప్పుడు నేనేం చేయాలి, నేను ఏదైతే తీసుకున్నానో ఆ తీసుకున్న వాటిల్లో ఏం చేయాలి, న్యాచురల్ నెంబర్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ఆ నెంబర్స్ని తెచ్చుకోవడం ఎలా అనేది చూడాలి. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏం అడిగాడు, సమ్ చేయాలి అన్నాడు. ఎప్పుడైతే సమ్ చేయాలనుకుంటున్నామో వెంటనే మనం ఏం చేయాలంటే స్టార్టింగ్ సమ్ యొక్క వాల్యూ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. సమ్ అనేది ఎంత ఉందంటే సమ్ అండర్ స్కోర్ ఆఫ్ నంబర్స్ అని పెట్టుకున్నాను. సమ్ ఆఫ్ అండర్ స్కోర్ నంబర్స్ అని తీసుకున్నాను. ఓకేనా. ఇక్కడ కూడా ఏం చేస్తానంటే సమ్ అండర్ ఆఫ్ నంబర్స్ అని పెట్టుకున్నాను. అంటే ఏం చేయాలంటే సమ్ ఆఫ్ నెంబర్స్ ఎంత అయితే ఉందో ఆ సమ్ ఆఫ్ నెంబర్స్ వాల్యూస్ అన్ని ఎంత తీసుకోవాలంటే 0 అని తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు నేను చేయాల్సిన క్వశ్చన్లో ఫస్ట్ టెక్నిక్ ఏంటనేది చూద్దాం. మనం తీసుకున్న వాటిలో న్యాచురల్ నెంబర్ అనేది ఎంత అనేది తెలుసుకోవాలన్నమాట. ఆ న్యాచురల్ నెంబర్ అనేది ఎంత అనేది తెలుసుకోవాలనుకో అప్పుడు దానికోసం ఒక టెక్నిక్ అనేది వాడాలన్నమాట. ఆ టెక్నిక్ ఏంటిది అంటే ఒక టెక్నిక్ వాడాలి కదా. ఆ టెక్నిక్ ఎలా తీసేసుకోవాలి, ఎలా తీసేసుకోవాలంటే ఇక్కడికి వెళ్తున్నాం అనమాట. సమ్ ఆఫ్ నంబర్స్, సమ్ అండర్ స్కోర్ ఆఫ్ అండర్ స్కోర్ నంబర్స్ అనేది ఏమని చేస్తుందంటే ఈజ్ ఈక్వల్ టు పెట్టేసి సమ్ ఆఫ్ నంబర్స్ ప్లస్ నేనేం చేస్తున్నాను, ఇక్కడ కౌంటర్ ఎంత అయితే ఉందో ఏమైంది, ఇక్కడ నేనేం లేదు, ఇక్కడ కౌంటర్ అంటే 0, ఇక్కడ నేనేమీ రాయలేదు. ఇప్పుడు నాకేమవుతుంది, ఇక్కడికి వచ్చి ఆ సమ్ ఆఫ్ ద నెంబర్స్కి కౌంటర్ నేను ఎంతైతే తీసుకున్నానో ఆ నెంబర్ అనేది ఏమైంది, ఆ నెంబర్ అనేది యాడ్ అయిపోయింది అనమాట. యాడ్ అవ్వడం వల్ల నాకు వాల్యూ ఎంత అయింది, 1 అనేది వచ్చేసిందా, ఫస్ట్ నెంబర్కి 1 వచ్చేసింది. తర్వాత ఇప్పుడు నాకు సమ్ ఎంత 1, ఇప్పుడు కౌంటర్లో ఎంత ఉంది 1 + 1 2. తర్వాత అట్లా నేను ఏం చేసుకున్నాను అంటే వరుసగా నేనేం చేసేసుకున్నాను, అప్పుడు ఎంత అవుతుంది, ఇప్పుడు నాకు ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయింది. అనుకో అప్పుడు నాకు అవుట్పుట్ ఎంత వస్తుంది, ఇప్పుడు నీకు ఫస్ట్ న్యాచురల్ నెంబర్ ఎంత, ఈ టికెట్ గురించి మనం ఏం చేద్దామంటే ఎండ్ ఆఫ్ సెషన్లో డీల్ చేసేద్దాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే దానికన్నా మనం ఒక టికెట్ గురించి కంప్లీట్ చేసేసుకుందాం. దానికంటే మనం ఎస్టర్డే డిస్కస్ చేసిన కాన్సెప్ట్ అని కంప్లీట్ చేసేసుకొని ఆ ఫైనల్లీ మనం ఏం చేయాలంటే దాని గురించి డిస్కస్ అనేది చేసేసుకున్నాం. ఓకేనా. దాంట్లో క్లిక్ చేసే ముందులో మనం ఏం చేద్దామంటే లాస్ట్ సెషన్లో ఏదైతే నేర్చుకున్నామో దాని గురించి ఒకసారి ఏం చెప్తామంటే సమ్మరైజింగ్ అనేది చేసేసుకున్నాం. లాస్ట్ సెషన్లో మనం ఏం నేర్చుకున్నామంటే ఒక కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకున్నాం అనమాట. అది ఏంటిదంటే ఆ కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాము, ఫంక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం అనమాట. అసలు ఫంక్షన్ అంటే ఏంటిది అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. ఫంక్షన్స్ అంటే ఏంటిది అంటే ఫంక్షన్ అంటే మన దగ్గర ఒక పీస్ ఆఫ్ కోడ్ ఉంటుంది అనమాట. అంటే నా దగ్గర ఒక కోడ్ ఉందన్నమాట.
ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అంటారు దాన్ని. పీస్ ఆఫ్ కోడ్ అంటారు, దాన్ని ఏమంటారంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అంటారు. అంటే నా దగ్గర ఉన్న ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఉంటుందన్నమాట. బ్లాక్ ఆఫ్ కోడ్, ఆ కోడ్ని మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు, మనకు అవసరమైన ప్రతిసారి దీన్ని కనుక వాడాలి అంటే అలా వాడడానికి మనం ఏం చేస్తామంటే, నా దగ్గర ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఉంది. ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని ఒక స్పెసిఫిక్గా ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మనం మనకి ఏ టైంలో అవసరమైతే ఆ టైంలో రీయూజబుల్ అనేది చేసుకోవడం కోసం మనం క్రియేట్ చేసే దాన్ని ఏమంటారంటే ఫంక్షన్ని పిలుస్తారు. ఒక ఫంక్షన్ని మనం ఎందుకు క్రియేట్ చేస్తామంటే, మనం తీసుకున్న ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మనం రీయూజబుల్ ఎప్పుడైతే చేసుకోవాలనుకుంటున్నామో అలా చేసుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్ అనే దాన్ని క్రియేట్ చేస్తాం. ఒక ఫంక్షన్ అనే దాన్ని ఎందుకు క్రియేట్ చేస్తామంటే, నా దగ్గర ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఎంత ప్రోగ్రామ్ రాస్తున్నానంటే ఒక 60 లైన్స్తో నేనేం చేద్దామంటే ఒక ప్రోగ్రామ్ అనేది రాద్దాం అనుకున్నాను. 60 లైన్స్ అనమాట. ఒక 60 లైన్స్తో నేనేం చేద్దాం అనుకున్నాను అంటే ఒక ప్రోగ్రామ్ అనేది రాద్దామని తీసుకున్నాను. దాంట్లో నేనేం చేశానంటే ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అట్లా రాసుకుంటూ వెళ్ళాను. అలా రాసుకుంటూ వెళ్ళినప్పుడు ఒక కోడ్ ఉందన్నమాట. A=1 అని ఒక వాల్యూ ఉందన్నమాట. దీన్ని ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అంటారు. ఈ కోడ్ నేనేం చేద్దాం అనుకున్నా అంటే 3వ లైన్లో వాడదాం అనుకున్నాను, 20వ లైన్లో వాడదాం అనుకున్నాను, తర్వాత 40వ లైన్లో వాడదాం అనుకున్నాను, తర్వాత 59th టైంలో వాడదాం అనుకున్నాను. అలా ఏంటి ఇదే కోడ్ని నేనేం చేద్దాం అనుకున్నాను అంటే, మామూలుగా వాడాలంటే ఒకసారే కదా మనం వాడేది. అలానే మనం ఏదైతే క్రియేట్ చేసుకున్న కోడ్ ఉందో ఆ కోడ్ని మనం ప్రోగ్రాంలో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం రీయూజబుల్ అనేది చేసుకోవాలనుకో సేమ్ కోడ్ని. అలా రీయూజబుల్ అనేది చేయాలి అంటే మనం ఒక కాన్సెప్ట్ని అచీవ్ చేసుకోవడం ద్వారా ఏం చేస్తారంటే కంప్లీట్ అనేది చేయొచ్చు అన్నమాట. అలా చేయాలి అంటే ఏం చేస్తారంటే ఫంక్షన్ అనే ఒక యాక్షన్ని క్రియేట్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే మన బ్లాక్ ఆఫ్ ద కోడ్ని ఏ స్పెసిఫిక్ పర్పస్ అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే యూటిలైజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలా చేయాలి అంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. అలా చేయాలి అంటే దానికి ఫంక్షన్ అనేది క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే, ఎప్పుడైనా సరే మనం ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ని రీయూజబుల్ అనేది చేసుకోవాలనుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఆ ఫంక్షన్ని మనం ఏం చేయాలంటే డిఫైన్ అనేది చేయాలి. అంటే ఏదైతే మనం బ్లాక్ ఆఫ్ ద కోడ్ తీసుకున్నామో ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మనం మనకి నచ్చినన్ని సార్లు ఒక ప్రోగ్రాంలో రీయూజబుల్ అనేది చేసుకోవాలనుకో, అలా చేసుకోవాలంటే మనం ఏం చేయాలి ఫస్ట్ ఒక ఫంక్షన్ అనే దాన్ని క్రియేట్ చేయాలి. ఆ ఫంక్షన్ క్రియేట్ చేయడాన్ని ఏమంటారంటే డిఫైనింగ్ ఏ ఫంక్షన్ అని పిలుస్తారు. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే కాలింగ్ ఏ ఫంక్షన్, అంటే ఆ ఫంక్షన్ని మనం ఏం చేయాలంటే ఏదైతే క్రియేట్ చేసామో ఆ క్రియేట్ చేసిన ఫంక్షన్ని మనం ఏం చేయాలంటే మన కోడ్ లోపలికి ఏం చేయాలంటే కాలింగ్ చేయాలి, అంటే దాన్ని పిలవాలన్నమాట. అలా పిలవడం అనేది చేయడం ద్వారా మనం ఏం చేయగలమంటే ఒక ఫంక్షన్తో రీయూజబుల్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ అన్నిటిని కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. అలా అప్లై చేయాలంటే దానికి ఫస్ట్ టెక్నిక్ ఏంటో చూద్దాం. డిఫైనింగ్ ఏ ఫంక్షన్. అసలు డిఫైనింగ్ ఏ ఫంక్షన్ అంటే ఏంటి అనేది చూసాం. డిఫైనింగ్ ఏ ఫంక్షన్ అంటే ఏంటంటే ఒక ఫంక్షన్ని మనం క్రియేట్ చేయాలంటే దాని యొక్క రూల్ ఏంటిది అనేది చూస్తున్నాం. దాని యొక్క రూల్ ఏంటిదంటే సింటాక్ అనమాట. ఏమని రాయాలంటే డిఈఎఫ్ అని రాసేసి దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఒక ఫంక్షన్ నేమ్ చెప్పాలంటే ఆ ఫంక్షన్ నేమ్ దేనికి రిలేటెడ్గా ఉండాలి. ఇక్కడ రాసే బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే మనం రాస్తామో ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ మనం ఏదైతే రాసామో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్కి షార్ట్ కట్ ఏదైతే ఉందో షార్ట్ కట్ రిప్రజెంట్ చేస్తామే ఆ రిప్రజెంట్ చేసేదాన్ని ఏమంటారంటే ఫంక్షన్ నేమ్ అని పిలుస్తాం. అంటే మనం ఏదైతే రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ రాస్తున్నామో ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మనం ఏం చేయాలంటే షార్ట్ కట్గా ఒక పేరు అనేది పెట్టాలి. ఆ పేరుని ఏమంటారంటే ఫంక్షన్ నేమ్ అని పిలుస్తారు. దాని తర్వాత మనం ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ అనేది పెట్టేసేసి తర్వాత కాలన్ అనేది పెట్టాలి. తర్వాత 4 ఇండెంటేషన్స్ ఇచ్చేసి బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఉండాలన్నమాట. ఇలా ఉంటే దాన్ని ఏమంటారంటే డిఫైనింగ్ ఏ ఫంక్షన్ అని పిలుస్తారు. అంటే ఒక ఫంక్షన్ని మనం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఈ టైప్ ఆఫ్ సింటాక్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయగలమంటే ఒక ఫంక్షన్ని మనం ఈజీగా క్రియేట్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే దట్ ఇంతవరకు నాకు అర్థమైపోయింది. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? అర్థమైనట్టేనా? ఓకే దట్. ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే వెంటనే ఎప్పుడైతే ఫంక్షన్ని క్రియేట్ చేసామో ఆ ఫంక్షన్ని క్రియేట్ చేయగల నాకు వెంటనే ఏమైందంటే దాన్ని రీయూజబుల్ అనేది చేయలేమన్నమాట. అలా రీయూజబుల్ చేయాలి అంటే మనం ఏం చేయాలి మనం రాసే కోడ్లో ఎక్కడైతే అవసరం వచ్చిందో అప్పుడు మాత్రం మనం వాడుకోవాలి. అలా వాడుకోవాలంటే ఎలా వాడతారనే దాని గురించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అలా వాడాలి అంటే ఏంటిదంటే ఇప్పుడు కోడ్ ప్లే గ్రౌండ్లోకి ఒకసారి చెక్ చేసుకుని వచ్చేద్దాం. ఒక
ఫంక్షన్ని క్రియేట్ చేయాలి. ఆ ఫంక్షన్ని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారంటే ఒక్కటే అర్థమైపోయింది అనమాట. ఫస్ట్ ఏదైనా ఒక కోడ్ని మనం ప్రోగ్రామ్లో రీయూజబుల్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలంటే దానికోసం ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. అలా పెట్టుకోవాలి అంటే ఏంటంటే సింటాక్స్ డిఈఎఫ్ అని పెట్టేసి మనం ఏదైతే కోడ్ రాస్తున్నామో ఆ కోడ్ని ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే ఒక కోడ్ రాసుకుంటున్నాం. ఏమని రాస్తున్నాము? ప్రింట్ ఆఫ్ హలో. అంటే హలో అనే ఒక టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ నేను ఏం చేద్దాం అనుకున్నాను, నా ప్రోగ్రాంలో రిపీటెడ్గా రాద్దాం అనుకున్నాను. అలా రాయాలి అంటే ఇక్కడ రాసిన ఏదైతే ఉందో బ్లాక్ ఆఫ్ కోడ్, ఈ బ్లాక్ ఆఫ్ ద కోడ్కి మనం ఏం చేయాలంటే ఒక షార్ట్ కట్గా ఒక నేమ్ అనేది పెట్టాలి. ఏంటి హలో అనేది ఏంటిది? ఒక గ్రీటింగ్ అయినా, ఒక ఇతరులని విష్ చేయడానికైనా చెప్పేది. అందుకోసం దాన్ని ఏమని పిలుస్తారంటే షార్ట్ కట్లో గ్రీట్ అని పెట్టాను అనమాట. గ్రీట్ అని పెట్టేసేస్తాను అనమాట షార్ట్ కట్ నేమ్. అంటే నేను ఏదైతే బ్లాక్ ఆఫ్ ద కోడ్ రాసుకున్నానో దాన్ని హలో అనే టెక్స్ట్ ఏదైతే రాశానో ఆ టెక్స్ట్ని నేనేం చేయాలంటే ప్రతిసారి కూడా నేనేం చేసుకోవాలి, నాకు అవసరమైన ప్రతిసారి ఆ హలో అనే టెక్స్ట్ని నేను వాడుకోవాలన్నమాట. అది వాడాలి అంటే అప్పుడు నేను ఏం చేశాను, దానికోసం ఒక నేమ్ అనేది క్రియేట్ చేశాను. దాన్ని ఏమంటారంటే గ్రీట్ అని రాశాను. తర్వాత రూల్ ఏంది, రౌండ్ బ్రేసెస్ పెట్టేసి తర్వాత మనం ఏం చేయాలి, కాలన్ అనేది పెట్టాలి. అలా చేస్తే నాకు ఏమైందంటే ఫంక్షన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఎప్పుడైతే ఫంక్షన్ క్రియేట్ అయిపోయిందో వెంటనే నా దగ్గరికి వెళ్ళి నేను ఏం చేశానంటే కోడ్ అనేది రాసుకుంటూ వెళ్తున్నాను. ఏమని రాసుకున్నాను, నేమ్ అని ఒక వేరియబుల్, ఇంకా నాకు ఫంక్షన్తో సంబంధం లేదు, నేమ్ అని ఒక వేరియబుల్ రాసుకున్నాను. ఆ వేరియబుల్ ఎక్కడి నుండి తీసుకుందాం అనుకున్నానంటే ఇన్పుట్ నుండి తీసుకుందాం అనుకున్నాను. అందుకని ఇన్పుట్ టాప్ తీసుకున్నాను. ఎక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే సతీష్ అని రాసుకున్నాను అనమాట. సతీష్ అని నేమ్ తీసుకున్నాను. ఆ నేమ్ నేనేం చేయాలనుకున్నానంటే ఏదైతే నేమ్ తీసుకున్నానో ఆ నేమ్కి నేనేం చేద్దామంటే హలో అనే టెక్స్ట్ని కూడా కలిపేసేసి నేను ప్రింట్ చేద్దాం అనుకున్నాను. హలో సతీష్ అని ప్రింట్ చేయాలనుకున్నాను. అలా ప్రింట్ చేయాలంటే అప్పుడు నేనేం చేయాలంటే ఇక్కడే ఏం చేయాలి, ఈ నేమ్ ఏదైతే తీసుకున్నానో ఆ నేమ్ నేను ప్రింట్ చేయాలనుకున్నాను. అలా ప్రింట్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ నేమ్ అని పెట్టాను. నేమ్ అని పెట్టాను. అప్పుడు నాకు ఏమైందో చూశాను. ఏమని వచ్చింది, సతీష్ అనే పేరు మాత్రమే వచ్చేసింది. ప్రింట్ ఎన్నిసార్లు అయితే వాడానో అన్నిసార్లు నాకు ప్రింట్ అనేది రావాలి కదా, హలో ప్రింట్ అనేది రావాలి కదా. కానీ నేను ఫంక్షన్ ఏదైతే క్రియేట్ చేశానో ఆ ఫంక్షన్ అనేది అలానే కంప్యూటర్ తీసేసుకునే తప్పితే దాన్ని ఎలాంటి పర్పస్లో కూడా మనం రీయూజబుల్ చేసుకోలేదు. ఎప్పుడైతే మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ని రీయూజబుల్ అనేది చేసుకోవాలనుకో మన కోడ్లో, అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ కోడ్ లోపల మనం ఎక్కడైతే వాడాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే కాలింగ్ ఏ ఫంక్షన్, అంటే మనం ఎక్కడైతే రీయూజబుల్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ పర్పస్ దగ్గర మనం ఏం చేయాలి అంటే మనం ఏదైతే బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మనం తీసుకున్నామో ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని ఈ ఎక్కడైతే వాడాలనుకుంటున్నామో ఆ వాడే దగ్గర మెన్షన్ అనేది చేయాలన్నమాట. అలా మెన్షన్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే ఏదైతే రీయూజబుల్ ఫంక్షన్లో ఉన్న కోడ్ ఉందో బ్లాక్ ఆఫ్ ద కోడ్ దాన్ని రీయూజబుల్ అనేది మనం చేయాలి అంటే అలా చేయడాన్ని ఏమంటారంటే కాలింగ్ ఏ ఫంక్షన్ పిలుస్తాం. అంటే మనం రాసే కోడ్ లోపల మనం రీయూజబుల్ చేసుకునే కోడ్ని మనం ఏం చేయాలంటే ఫంక్షన్ని కాల్ అనేది చేయాలన్నమాట. అలా చేయాలి అంటే దేంతో చేస్తారు, మనం తీసుకున్న ఫంక్షన్ లోపల ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ నేమ్ రాసేసేసి దాని పక్కన ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ అనేది పెట్టాలి. అలా పెట్టేసేసామంటే దాన్ని ఏమంటారంటే కాలింగ్ అని పిలుస్తారు. అంటే కాల్ అనేది చేసేసిన తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ తర్వాత అలానే వచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏమైంది అంటే ఇప్పుడు నేను గ్రీట్ ఆఫ్ అని పెట్టాను. గ్రీట్ ఆఫ్ అంటే నేను తీసుకున్న ఫంక్షన్లో గ్రీట్ పక్కన హాఫ్ పెట్టాను. అంటే ఏంటిది, ఎక్కడో నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను, దాంట్లో ఏదైతే ఇచ్చానో దాన్ని ప్రింట్ చెయ్యి అని చెప్పాను. అంటే నేను ఫంక్షన్లో ఏమని రాశాను, డిఫ్ అంటే నేను రీయూజబుల్గా ఒక కోడ్ పెట్టుకున్నాను. ఏ కోడు, ప్రింట్ ఆఫ్ హలో. అంటే ప్రింట్ ఆఫ్ హలో అంటే ఏంది, హలో అనే టెక్స్ట్ని ప్రింట్ చెయ్యి అని చెప్పాను. అంటే ఇక్కడికి వచ్చి నేను కోడ్ ఏం చెప్పాను, నేమ్ అనే దాన్ని స్టోర్ చేసుకున్న తర్వాత గ్రీట్ ఆఫ్ ప్రింట్ హలో అనే వాడిని ప్రింట్ చేయని చెప్పాను. అప్పుడు నాకు హలో అనేది ప్రింట్ అయిపోయిందా. తర్వాత నేను ఏం చేశాను, ప్రింట్ నేమ్ అని చెప్పాను. అంటే ఇప్పుడు నేమ్ అనే వేరియబుల్ ఏదైతే స్టోర్ చేశానో దాన్ని ప్రింట్ చేయని చెప్పాను. అలా మనం చెప్పినట్లు ప్రింట్ చేయాలి అంటే ఎక్కడ కావాలంటే అక్కడ ప్రింట్ చేసేటట్లు ఒక టెక్స్ట్ని కనుక మనం ప్రింట్ చేయాలంటే దాన్ని ఎలా చేస్తారంటే ఈ ఫంక్షన్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా ఏం చేస్తారంటే డీల్ అనేది చేస్తారన్నమాట. సపోజ్ దట్ నేను ఇక్కడికి వెళ్ళేసేసి ఈ నేమ్ తర్వాత కూడా నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే అక్కడ రాసిన హలో అనే టెక్స్ట్ నేను ప్రింట్ చేయాలనుకున్నాను. అలా ప్రింట్ చేయాలంటే డైరెక్ట్ హలో అనేది పెట్టకుండా ఏం చేయొచ్చు అంటే మనం ఏదైతే కోడ్ రాసుకున్నామో ఆ రాసిన కోడ్ని మెన్షన్ చేయడానికి మనం ఏం చేసాం, ఒక ఫంక్షన్ నేమ్తో పిలిచాం కదా, ఆ ఫంక్షన్ నేమ్ పెట్టి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ కనుక పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాం అనుకో,
అప్పుడు నాకేమైందంటే మనం ఏదైతే ఫంక్షన్లో పెట్టుకున్నామో ఆ కోడ్ అనేది మనకి ఇక్కడ కావాలంటే అక్కడ వాడుకోవడానికి ఈ టైప్ ఆఫ్ సింటాక్ని యూజ్ చేసేసి ఏం చేస్తానంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో డీల్ చేయడం అనేది చేస్తాను. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. అర్థమైందా? అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం అనమాట. సపోజ్ దట్ నేనేం చేశానంటే ఒక ఫంక్షన్ని పైన రాయకుండా కాలింగ్ ఫంక్షన్ రాసాను చూడు. మనం ఏం చేసామంటే ఫస్ట్ కోడ్ రాసేసి ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఈ ఫంక్షన్ ఏదైతే మనం క్రియేట్ చేసుకున్నామో డిఫైనింగ్ ఫంక్షన్, ఆ ఫంక్షన్ని తీసుకొచ్చుకొని నేను ఏం చేశానంటే కిందకి తీసుకొచ్చి ఇచ్చాను అనమాట. ఇప్పుడు నాకేమొచ్చిందో అవుట్పుట్ అనేది చూద్దాం. అవుట్పుట్ చూద్దామని క్లియర్ అవుట్ చేసి చూస్తే నాకేమైంది అంటే ఒక సింటాక్ ఎర్రర్ అయితే రావడం అనేది జరిగింది. వై ఎందుకు నాకు సింటాక్ ఎర్రర్ అనేది వచ్చింది అనే దాని గురించి చూద్దాం అన్నమాట. ఓకేనా? ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఓకే. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేశాను, ఒక సమ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి దాని తర్వాత ఒక డిఫైనింగ్ ఫంక్షన్, ఒక ఫంక్షన్ని కనుక క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకో, ఇప్పుడు నాకు అవుట్పుట్ కనుక చూస్తే నాకు అవుట్పుట్ అనేది ఏమొచ్చిందంటే గెట్టింగ్ నేమింగ్ ఎర్రర్, అంటే ఒక నేమ్ ఎర్రర్ అనేది రావడం అనేది జరిగింది. ఎందుకు అలా జరిగిందంటే దానికి మీనింగ్ అనేది ఏంటో చూద్దాం. దాని మీనింగ్ ఏంటంటే మీరు ఇక్కడ కనుక చూసారనుకో ఏం చేశాను నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అన్నాను. అంటే అప్పుడు నాకేమైంది కోడ్ ఇన్పుట్లో ఏదైతే రాస్తానో నేము ఆ నేమ్ నేను చేసింది కంప్యూటర్ అనేది తీసేసుకుంది. తర్వాత నేను ఏం చేశాను గ్రీట్ ఆఫ్ అని పెట్టాను. గ్రీట్ ఆఫ్ అంటే ఏంటి దాని మీనింగ్? గ్రీట్ అనే ఒక వర్డ్ ఉంది, దాని తర్వాత రౌండ్ బ్రేసెస్ ఉందన్నమాట. రౌండ్ బ్రేసెస్లో ఏమీ లేదు అంటే దాని మీనింగ్ ఏంటి? ఒక ఫంక్షన్ నేమ్ అనేది పెట్టాను. అంటే తీసుకున్న కోడ్ పైథాన్ అనేది ఏం చేస్తుంది, ఫస్ట్ లైన్లో ఏం స్టోర్ చేసుకుందో చూసుకుంటుంది, దానికి రిలేటెడ్గా సెకండ్ లైన్లో కనుక ఏదైనా కండిషన్ కనుక ఉందనుకో దాన్ని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు నేనేం చేశాను, నేను తీసుకున్న కోడే రెండో లైన్లో ఏం పెట్టాను, గ్రీట్ ఆఫ్ అని పెట్టాను. ఫంక్షన్ అనేది డిఫైన్ చేశాను నేను స్టార్టింగ్లో చేయలేదు. అంటే నేను ఫంక్షన్ నేమ్ అనేది ఏమీ డిఫైన్ చేయకుండా అక్కడ కాలింగే ఫంక్షన్ పెట్టాను అనుకో, అప్పుడు నాకేం చెప్తుందంటే కంప్యూటర్ అసలు ఇక్కడ ఫంక్షనే లేదురా, లేనప్పుడు నేనేం ప్రింట్ చేస్తాను అనేసి చెప్పేసేసి నాకేం చేస్తుందంటే ఎర్రర్ అనే దాన్ని ప్రొడ్యూస్ చేయడం అనేది చేస్తుంది అనమాట. అంటే అప్పుడు నాకేమర్థమైందంటే ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ అనేది మనం క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ డిఫైనింగ్ ఏ ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే మనం నార్మల్ లైన్స్ ఆఫ్ కోడ్ రాసేసుకొని ఆ కోడ్లో ఎప్పుడైతే మనం ఫంక్షన్లో స్టోర్ చేసుకున్నామో ఆ కోడ్ రీయూజబుల్ అనేది చేసేసుకోవాలి. అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే కాలింగ్ ఏ ఫంక్షన్ అనే కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఫంక్షన్లో మనం ఏదైతే స్టోర్ చేసుకున్నామో ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మనం ఏం చేయొచ్చు అంటే రీయూజబుల్ అనేది చేసుకోవచ్చు. అలా కాకుండా మనం ముందర డేటా అంతా రాసేసి చివరిలో ఫంక్షన్ అనేది పెట్టడం ద్వారా ఏమైందంటే మనకి ఒక సింటాక్ ఎర్రర్ అనేది రావడం, నేమింగ్ ఎర్రర్ అనేది రావడం అనేది గమనించవచ్చు అనమాట. ఓకేనా? ఇది కూడా వన్ ఆఫ్ ద కీ రూల్ అనమాట. ఓకేనా? అలానే మరొక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. అలానే ఇప్పుడు మీరు కనుక స్క్రీన్ మీద కనుక చూసారనుకో నా దగ్గర ఒక ఫంక్షన్ ఉందన్నమాట. ఏమని ఉంది అంటే డిఈఎఫ్ అని రాసేసి గ్రీట్ ఆఫ్ అని ఒక ఫంక్షన్ నేమ్ ఉందన్నమాట. తర్వాత ఎంఎస్జి అని ఒక వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్ లోపల ఏముందంటే హలో అని ఒక టెక్స్ట్ ఉంది, ఒక స్ట్రింగ్ ఉంది, తర్వాత ప్లస్ అని పెట్టేసి అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఆ క్వశ్చన్ మార్క్ అంటే ఏం తీసుకున్నా అంటే ఏదైనా ఒక నేమ్ పెట్టాను, ప్రింట్ ఆఫ్ మెసేజ్ అని పెట్టాను. మెసేజ్ అని పెట్టేసేసి అప్పుడు నేను ఏం చేస్తాను అంటే తర్వాత నేను వెళ్ళేసేసి నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని పెట్టేసేసి గ్రీట్ అని పెట్టాను. అప్పుడు నాకు ఏమైందంటే నేను ఏదైతే టెక్స్ట్ పెట్టానో ఆ టెక్స్ట్ ఇప్పుడు నేనేం చేద్దాం అంటే హలో సతీష్ అని ప్రింట్ చేద్దాం అనుకున్నాను. హలో సతీష్ అనేది ప్రింట్ చేయాలి అంటే నేను ఏం చేస్తానంటే డిఈఎఫ్ అని పెట్టి గ్రీట్ అని పెట్టేసి మెసేజ్ అని పెట్టి హలో అని రాసేసి అక్కడ నేను ఏదన్నా ఇచ్చేసి ఇవ్వడం ద్వారా నేను కావాలనుకున్న సింటాక్ని ప్రింట్ అనేది చేయగలనా లేదా అనేది ఎలా చేస్తాం అంటే నేను ఇప్పుడు ఏదైతే కోడ్ రాశానో ఆ కోడ్ అనేది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది చూద్దాం అనుకున్నాను. అలా చూడాలి అంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం అనమాట. ఓకే, అంటే ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఒక ఫంక్షన్లో వేరొక వేరియబుల్ని తీసేసుకొని అక్కడ మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఆ క్రియేట్ చేసిన టెక్స్ట్ని తీసుకెళ్ళి మన నేమ్ ముందర యాడ్ అనేది చేయాలనుకో ఎలా చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకొని ఆ ఫంక్షన్లో మీరు ఇక్కడ కనుక చూసారు స్క్రీన్ మీద సెకండ్ లైన్లో కోడ్ ఉంది కదా, ఆ రాసిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ మొత్తాన్ని తీసుకొని వెళ్ళేసి నేను ఏదైతే నేమ్ తీసుకున్నానో ఆ నేమ్ ముందర పెట్టేసేసి ఆ నేము ప్లస్ ఈ టెక్స్ట్ రెండు కలిపి ప్రింట్ అయ్యేటట్లు చేయాలి అంటే ఎలా ప్రింట్ చేస్తారు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట.
ఇందాక నా దగ్గర ఉన్న అవుట్పుట్ కనుక గమనించామనుకో ఏముందో చూడండి. ఏముంది ఫస్ట్ నాకేముంది దీన్ని సెర్చ్ చేద్దాం. దీన్ని ఏం చేశానంటే సెర్చ్ చేసేసేసి నేను ఏం చేశానంటే ఇట్లా వచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ వచ్చేసి చూసాను. అప్పుడు నాకేమొచ్చింది హలో అని పైన వచ్చింది, తర్వాత నాకేమొచ్చింది సతీష్ అని వచ్చేసింది. అలా కాకుండా హలో అనేది పక్కన వచ్చేసేసి దాని తర్వాత సతీష్ అనే టెక్స్ట్ కనుక రావాలి అంటే ఒక ఫంక్షన్లో ఎలాంటి మోడిఫికేషన్స్ అనేది చేయడం ద్వారా మనం ఆ టైప్ ఆఫ్ అవుట్పుట్ని పొందగలం అనే దాని గురించి ఇప్పుడు చూస్తున్నాం అనమాట. ఓకే డా అంటే ఇప్పుడు నాకేమైంది హలో అని ఒక చోట వచ్చింది, నేను తీసుకున్న నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ వేరొక చోట వచ్చింది. అలా కాకుండా నాకేం కావాలి అనుకున్నానంటే హలో అనేది రావాలి, దాని పక్కనే నాకేం కావాలంటే హలో అనేది వచ్చేసేసి దాని పక్కనే నాకేం కావాలంటే స్పేస్ వచ్చేసి దాని పక్కనే సతీష్ అనే ఒక టెక్స్ట్ రావాలన్నమాట. అలా రావాలి అంటే ఎలా మనం ఎలా ఒక ఫంక్షన్ని రీయూజబుల్ అనేది చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ని ఇప్పుడు నేర్చుకుంటున్నాం అనమాట. అలా చేయాలి అంటే మనం ఒక కాన్సెప్ట్ ద్వారా మనం అచీవ్ అనేది చేయగలం అనమాట. దాన్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అని పిలుస్తారన్నమాట. అంటే మనము ఏదైనా ఒక రీయూజబుల్ చేసే కోడ్ దగ్గరే మనం ఏం చేయాలంటే హలో అనే టెక్స్ట్ వచ్చిన తర్వాతే మనం ఏదైతే నేమ్ స్పెసిఫై చేసామో ఆ నేమ్ అనేది తర్వాత స్పెసిఫై అయ్యేటట్లు మనం కనుక రీయూజబుల్ అనేది చేయాలనుకో ఫంక్షన్లో ఉన్న వేరియబుల్ని, అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేయగలమంటే అచీవ్ అనేది చేయగలం అనమాట. అలా చేయాలి అంటే మనం దాన్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్ అనే ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేయగలమంటే ఏదైతే ఉందో మనం అనుకున్న సినారియో ఆ సినారియోని మనం ఏం చేయగలమంటే అచీవ్ అనేది చేయగలం అనమాట. అలా చేయాలి అంటే మనం దీంట్లో రెండు అనేది తెలుసుకోవాలన్నమాట. ఒకటి ఏంటిదంటే ఆర్గ్స్ అనేది ఇవ్వడం అనేది ఏం చేయాలంటే ఒక వాల్యూని పాస్ చేయాలి. ఆ పాస్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం ఏం చేయాలంటే ఫంక్షన్కి చెప్పాలి. ఈ రెండింటిని చెప్పడాన్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అని పిలుస్తారు. ఆర్గ్యుమెంట్స్ అనేది చేయాలి అంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఆ రూల్ ఏంటిది అనేది చూద్దాం. మరలా అర్థం కాకపోతే ఏం చేద్దాం అంటే టుమారో సెషన్ మరొకసారి రిపీట్ చేస్తాను కాబట్టి మీరు ఏమవుతుందంటే ఇదే వీడియోని మళ్ళీ చూసుకుంటా ఉంటే మీకు అర్థమవుతా ఉంటుంది అనమాట. అంటే ఏంటిది అంటే డిఎఫ్ అని రాసేసి ఏదైతే రాసేస్తామో దాని పక్కన ఫంక్షన్ నేమ్ ఏదైతే పెడుతున్నామో ఆ ఫంక్షన్ నేమ్లో మనం ఏం చేయాలంటే ఏఆర్జిఎస్ అంటే ఆర్గ్స్ అనేది పెట్టాలన్నమాట. ఆర్గ్స్ అంటే ఏంటిది అనేది ఇప్పుడు చూద్దాం. ఆర్గ్స్ అనేది పెట్టేసి దాని తర్వాత కాలన్ పెట్టేసి కిందకు వచ్చేసి మనం ఏం చేయాలంటే రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది దాన్ని యూజ్ చేయాలన్నమాట. ఇలా చేయడాన్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అని పిలుస్తారు అనమాట. అంటే ఏంటిది అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. అంటే ఏంటిదంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే నేనేం చేద్దాం అనుకున్నాను, హలో అని ఒక టెక్స్ట్ వచ్చి ఆ టెక్స్ట్ పక్కనే నాకేం కావాలి సతీష్ అనే వర్డ్ అనేది రావాలి. అలా రావాలి అంటే మనం ఏం చేయాలంటే ఫంక్షన్స్కి మనం ఏం చేయాలంటే ఫంక్షన్ అనే ఒక వేరియబుల్ని ఫంక్షన్ అనే దాన్ని క్రియేట్ చేసుకొని దానితో పాటు మనం వర్క్ చేయాలంటే ఎలా చేస్తారంటే ఆ ఫంక్షన్ అనే దానికి మనం ఏం చేయాలంటే ఆర్గ్యుమెంట్స్ అనే దాన్ని అప్లై చేయడం ద్వారా ఈ టైప్ ఆఫ్ సినారియోని మనం ఏం చేయగలమంటే అచీవ్ అనేది చేయగలం అనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేయాలి. ఆ ఫంక్షన్కి రూల్ ఏంటి డిఈఎఫ్ అని పెట్టేసి నేను ఏం చేద్దాం అనుకున్నాను, ఒక మెసేజ్ ఏం చేద్దాం అనుకున్నాను గ్రీట్ ఫంక్షన్ నేమ్ గ్రీట్ అని పెట్టేసి దాని పక్కన హాఫ్ అని పెట్టాను కదా, ఈ హాఫ్ లోపల మనం ఏం చేయాలి ఆర్గ్యుమెంట్ అనేది పెట్టాలి. ఆర్గ్యుమెంట్ అనేది ఏమని పెట్టానంటే వార్డ్ అని పెట్టాను అనమాట. సపోజ్ దట్ నేను ఒక పేరు పెడదాం అనుకున్నాను, ఆ పేరుని ఏమనుకున్నాను అంటే వార్డ్ అని పెట్టాను. పెట్టేసిన తర్వాత నేను ఏం చేశానంటే మెసేజ్ అని పెట్టేసేసి నేనేం చేద్దాం అనుకున్నాను, నేను పెట్టే పేరుకి ముందర హలో అని రావాలి. అలా రావాలి అంటే హలో అని ఒక స్ట్రింగ్ ఇచ్చేసేసి దాని తర్వాత ప్లస్ అని పెట్టి నేను ఏదైతే ఆర్గ్యుమెంట్ పెట్టానో ఆ ఆర్గ్యుమెంట్లో పెట్టిన వాటి ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ నేను ఏం చేయాలంటే ఈ ప్లస్ పక్కన పెట్టాలన్నమాట. పెట్టేసిన తర్వాత నేను ఏం చేయాలంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఎంఎస్జి అని ప్రింట్ చేస్తాను. అంటే అప్పుడు నాకు ఏమైంది, ఒక ఫంక్షన్ క్రియేట్ అయింది. ఏం క్రియేట్ అయింది, ఫంక్షన్కి నేమ్ ఏదైతే ఇచ్చానో ఆ నేమ్ పక్కన ఉన్న రౌండ్ బ్రేసెస్లో ఏదైనా ఒక టెక్స్ట్ని కనుక పెట్టామనుకో దాన్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్ అని పిలుస్తారు అనమాట. ఆర్గ్యుమెంట్ అనేది క్రియేట్ అయింది అని చెప్తారు. ఆ ఆర్గ్యుమెంట్ క్రియేట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక వాల్యూని మనం పాస్ చేయాలి. మనం ఏదైతే ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేసామో ఆ క్రియేట్ చేసిన వాల్యూని పాస్ అనేది చేయాలి. అలా పాస్ అనేది చేయాలి అంటే ఏం చేయాలంటే ఒక నేమ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఇన్పుట్లో ఏ నేమ్ అయితే తీసుకున్నానో ఆ నేమ్ అనే దాన్ని ఇన్పుట్ నుండి రీడ్ చేయాలని చెప్పాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఏం చేయాలి అనుకుంటున్నాం అవుట్పుట్లో మనం తీసుకున్న ఫంక్షన్ లోపల ఉన్న డేటాకి మనం ఏం చేయాలంటే ఈ నేమ్ని అటాచ్ చేసేసి ప్రింట్ చేయాలన్నమాట. అలా ప్రింట్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేయాలంటే మనం రాసే కోడ్ దగ్గర ఏం చేయాలంటే ప్రింట్ ఆఫ్ నేమ్ అని పెట్టకుండా అక్కడ మనం ఏం చేయాలంటే కాలింగ్ ఏ ఫంక్షన్ అనేది చేయాలి. ఆ కాలింగ్ ఏ ఫంక్షన్ అంటే ఏంటి, గ్రీట్ అనేది పెట్టేసి హాఫ్ అనేది పెట్టాలి. ఏ హాఫ్ లోపల మనం ఏం చేయాలి అంటే
ఆర్గ్యుమెంట్ అనేది అప్లై చేయాలన్నమాట. అప్లై చేయడం అంటే ఏంటంటే మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏం తీసుకున్నాం, వార్డ్ అని తీసుకున్నాం కదా, ఆ వార్డ్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి నేమ్ అని పెడదాం. ఆ నేమ్ అని పెట్టగానే ఏం జరిగిద్ది అనేది ఒకసారి చూసేసి అలా ఎందుకు పాస్ అయింది అనే దాన్ని స్టెప్ బై స్టెప్ అనేది నేర్చుకున్నాం. ఓకేనా? ఓకే. డిఎఫ్ అని రాసేసాను. తర్వాత నేను ఏం చేశానంటే జిఆర్ఈటి గ్రీట్ అని పెట్టేసి హాఫ్ అని పెట్టేసి అక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఒక వార్డు పెట్టాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే కాల్ అని పెట్టాను. కిందకు వచ్చేసి నేను ఏం చేశానంటే ఎంఎస్సి మెసేజ్ ఈక్వల్ టు అని పెట్టేసేసి డబల్ కోట్స్లో నేను ఏం చేశానంటే హలో అని రాసేసి దాని పక్కన నేను ఏం చేశానంటే ప్లస్ అని పెట్టేసేసి వార్డ్ అని పెట్టేశాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి అక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఎంఎస్జి అని పెట్టేశాను అనమాట. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే ఒక కోడ్ అంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను. కిందకు వచ్చేసి నేను ఏం చేశానంటే నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసేసి ఇన్పుట్లో ఏదైతే తీసుకున్నానో ఆ నేమ్ తీసేసుకున్నాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే కిందకు వచ్చేసేసి నేనేం చేశాను కాలింగ్ ఏ ఫంక్షన్ ఏం చేశాను గ్రీట్ అని రాసేసేసి హాఫ్ అని పెట్టేసి దాంట్లో ఏముంది ఆర్గ్యుమెంట్ వార్డ్ అని ఉంది కాబట్టి ఆ వార్డ్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే నేమ్ అని ఇచ్చాను. నేను ఏం చేశానంటే ప్లేయర్ అవుట్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. హలో సతీష్ అని రావడం అనేది జరిగింది. అంటే ఇందాక నాకు హలో ఒక్కటే వచ్చేసి తర్వాత సతీష్ అనేది రావాలంటే ఎలానో నాకు అర్థమైపోయింది. అలా కాకుండా నాకేం కావాలంటే నేను రాసిన పేరు ఏదైతే ఉందో ఇన్పుట్లో తీసుకున్న పేరు అలానే నా ఫంక్షన్లో తీసుకున్న ఏదైతే కంటెంట్ ఉందో ఆ రెండు కూడా కలిసి ఒకదాని పక్కనే ఒకటి రావాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ని అచీవ్ చేయడం ద్వారా మనం కంప్లీట్ అనేది చేయొచ్చు అనమాట. ఇందాక రాసిన కోడ్ ఏంటి, హలో అనేది వచ్చేసి దాని తర్వాత లైన్లో సతీష్ అనే పేరు కనుక రావాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ని మనం ఏం చేస్తామంటే ఒక నేమ్ అనే వేరియబుల్ని క్రియేట్ చేసి దాని ఆధారంగా మనం ఏం చేస్తామంటే ఇవ్వడం ద్వారా తెచ్చుకున్నాం. అలానే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక ఫంక్షన్లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ నేను రాసిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్లో ఉన్న కంటెంట్ రెండింటితో కలిపి నాకేం కావాలంటే ఒకే లైన్లో అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి అంటే అలా ప్రింట్ చేయాలి అంటే దాని కోసం మనం ఏం చేస్తామంటే ఫంక్షన్లో ఒక కాన్సెప్ట్ అనేది అప్లై చేస్తారన్నమాట. దాన్ని ఏమంటారంటే ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అని పిలుస్తారు. అంటే మనం తీసుకున్న ఫంక్షన్ ప్లస్ మనం రాసే కోడ్ ఆ రెండింటి యొక్క ఆన్సర్ అనేది పక్క పక్కనే కనుక రావాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ ద్వారా ఇష్యూ చేస్తారు. దాన్ని ఏమంటారంటే ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేస్తామంటే డీల్ చేస్తారు. అలా డీల్ చేయాలంటే ఏం చేస్తారంటే ఫస్ట్ మనం ఎక్కడైతే ఫంక్షన్ నేమ్ పెట్టామో ఆ ఫంక్షన్ నేమ్లో ఏం చేయాలంటే మనం ఏదైతే మనం టెక్స్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నామో దానికి రిలేటెడ్గా ఉండే ఒక వర్డ్ యూనిక్ వర్డ్ అనేది మనం మెన్షన్ చేయాలి. ఆ వర్డ్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్ అని పిలుస్తారన్నమాట. ఆర్గ్యుమెంట్ అనేది ఏం చేయాలంటే ఒక ఆర్గ్యుమెంట్ అనే దాన్ని క్రియేట్ చేయాలన్నమాట. అంటే ఒక ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ పక్కన రౌండ్ బ్రేసెస్ ఉంది కదా దానిలో మనం ఏదో ఒక పేరు కనుక పెట్టాము యూనిక్ నేమ్ దాన్ని ఏమంటారంటే ఆర్గ్స్ అని పిలుస్తారు. అంటే మనం పెట్టాలనుకున్న పేరుని అక్కడ పెట్టాలన్నమాట. అక్కడ నేనేం చేశానంటే వార్డ్ అనే పేరుని తీసుకెళ్ళి పెట్టేసాను అనమాట. ఓకేనా? ఆ తర్వాత నేను ఏం చేయాలనుకున్నానంటే ఒక మెసేజ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఏమని మెసేజ్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే హలో అని ఒక స్ట్రింగ్ ఇచ్చేసి ఆ తర్వాత నేనేం చేద్దాం అనుకుంటున్నాను ఫంక్షన్లో పెట్టిన పేరు దాని తర్వాత మనం ఏం చేయాలి నార్మల్గా రాసిన కోడ్లో ఉన్న పేరు రెండు పక్కనే రావాలి. అలా రావాలి అంటే అప్పుడు నేనేం చేయాలంటే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో నేను ఏదైతే గ్రీటింగ్ చెప్పాలనుకున్నానో ఆ వేరియబుల్ చెప్పేసి దాని పక్కన ప్లస్ అని పెట్టేసేసి ఆర్గ్యుమెంట్లో మనం ఏదైతే టెక్స్ట్ రాశానో అదే టెక్స్ట్ని ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇచ్చేసి మనం ఏం చేయాలంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి ఈ మొత్తం డేటా దేంట్లో అయితే వేరియబుల్లో పెట్టామో ఆ వేరియబుల్ పెట్టేసేసుకున్నాం. అప్పుడు నాకేమైందంటే ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఏ ఫంక్షన్ క్రియేట్ అయిపోయింది? హలో అనే ఒక వర్డ్తో ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ అయింది. ఆ వర్డ్కి మనం ఏదైతే కోడ్ రాస్తున్నామో ఆ కోడ్లో రాసే వాల్యూని అటాచ్ అనేది చెయ్యాలి అంటే ఇలా క్రియేట్ చేస్తారు. ఆర్గ్యుమెంట్ సహాయంతో ఇలా క్రియేట్ చేస్తారని నాకు అర్థమైపోయింది. ఓకేనా? ఇప్పుడు నాకేమైందంటే ఒక ఆర్గ్యుమెంట్ని క్రియేట్ చేయడం ఎలా అనేది నాకు అర్థమైంది. ఒక ఫంక్షన్తో పాటు ఎక్స్ట్రాగా ఏదైనా ఒక టెక్స్ట్ని కనుక మనం దానికి కనుక యాడ్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారు ఒక సపరేట్గా ఏం చేస్తారు ఫంక్షన్ యొక్క రౌండ్ బ్రేసెస్ పక్కన మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ నేమ్ పక్కన రౌండ్ బ్రేసెస్లో ఏం చేస్తారు ఒక యూనిక్ నేమ్ అనేది పెట్టేసేసి ఆ నేమ్ ఏం చేస్తారంటే మనం అప్లై చేసే రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్లో అప్లై చేయడం ద్వారా ఏం చేస్తారంటే
ఏం చేస్తారంటే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తారు. ఆ ఫంక్షన్ని మనం వాడుకోవాలంటే ఏం చేస్తారంటే నేమ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం, సతీష్ అని పెట్టుకున్నాం. ఆ సతీష్ అనే పేరుకు ముందల ఈ ఆర్గ్యుమెంట్ని కనుక అప్లై చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ నేమ్ పెట్టి రౌండ్ బ్రేసెస్ పెట్టి వార్డ్ అనే ఆర్గ్యుమెంట్ పెట్టేసి ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి మనం ఏ నేమ్ అయితే మనం ఈ వార్డ్ అనే పేరు పక్కన రావాలనుకుంటున్నామో ఆ వార్డు పక్కన ఆ నేమ్ అనేది ఇవ్వడం ద్వారా మనకి ఏమైందంటే అవుట్పుట్ అనేది అచీవ్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. అలానే నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే తేజ అని రాశాను. ఆ తేజ పక్కన నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే హలో తేజ అని రావాలి అని చెప్పాను. అలా చెప్పాలి అంటే మన ఫంక్షన్లో ఎలా క్రియేట్ చేస్తారంటే ఈ టైప్ ఆఫ్ సినారియోలో ఆర్గ్యుమెంట్స్ అనేది క్రియేట్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? నో సార్. ఇదంతా కూడా ఏం చేద్దామంటే ఇదంతా కొత్త కాన్సెప్ట్స్ కాబట్టి మనం ఏం చేద్దామంటే మరలా రిపీట్ అనేది చేసేసుకుంటూ వెళ్ళిపోదాం. అలా రిపీట్ చేసుకుంటూ వెళ్తా ఉంటే మనకి ఏమైందంటే ఏదైతే ఈరోజు సెషన్లో విన్నారో అదంతా రికార్డింగ్ చేసేసుకోవడం ద్వారా మరలా మీరు వినడం ద్వారా ఏమైందంటే అది అర్థమవుతూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా అర్థం కాలేదనుకో టుమారో మళ్ళీ ఏం చేస్తానంటే ఇదే కాన్సెప్ట్ ఒకసారి సమ్మరైజ్ చేసేసి నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెషన్లోకి వెళ్ళిపోదాం. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.